ఏం క్వశ్చన్? ఫస్ట్ టైం. సో లేదండి, ఫస్ట్ టైం మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే మీ లోపల అనిపించింది ఏంటి? యాక్చువల్లీ వాలంటీర్ అని ఒక సినిమా ఇక్కడే వేసాం, ప్రీవియస్ తీసాం. ఆ తర్వాత అది ఆ సినిమా ప్రొడక్షన్ మాధురి చేశారు. రెండో సినిమా చీన్ టపాక్ డుమ్డుమ్లో తాను ఒక క్యారెక్టర్ చేశారు గైరమ్మత్తగా. ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుద్ది. పలానా వారి అబ్బాయి అని అందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ నేను చేశాను. నా మిత్రం కూడా చేస్తున్నాం. అది ఒకవైపు షూటింగ్ నడుస్తుంది. ఏముంటుంది, కెమెరా ఉంటుంది, మీరు చెప్తారు రోల్ కెమెరా యాక్షన్ అనేటప్పుడు మూడు స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతాం. అది ఆ అనుభవం. చిన్నప్పుడు నాటకాలు గట్రా వేసేవాళ్ళం కదా, డ్రామాలు. అది చిన్నపాటి అనుభవం ఉంది. నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. మీకు మాత్రం భయం వేసిందా? ఒక 300 మందిలో అవుట్డోర్ షూట్లో పెట్టారు దానికి. ఓ వైట్ షాట్ కాబట్టి పర్వాలేదు, అనుభవం వచ్చింది. సార్ ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మాధురి గారిని మీరు ఎప్పుడు చూశారు? కొంచెం మాధురి గారు ఆయన చేయాల్సిన ఇంటర్వ్యూ. యా సార్, మాకు మాధురి గారు ఒక స్టెప్ ముందుకు వస్తే ఒక మంచి లీడర్ని చూశాను నేను మాధురిలో. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేస్తుండేటప్పుడు, ఇంటింటికి తిరుగుతుండేటప్పుడు ఈమెను చూసి నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. కొన్ని వేల మంది మహిళలతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఉమెన్స్ డే నాడు నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్గా. ఆ మీటింగ్కి హాజరయ్యాను, చూశాను. ఈమెకి ఇంత శక్తి ఉందంటే రాజకీయంగా మనకు చాలా ఉపయోగపడతారని. దీని వెనకాల స్వార్థం ఉందా? ఇవాటి వరకు ప్రేమ అనుకున్నాను కదా సార్, ఆవిడ కాదు, నేను కూడా మోసపోయాను ఇప్పుడు. ఓకే, తీసుకొచ్చాం. తర్వాత పరిస్థితులు, ప్రభావాలు, జన్మజన్మల రుణానుబంధం, ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నాక ఇది తప్పు అని సమాజం అంతా తొక్కి పడేసినారు. ఆఖరికి నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఈ స్థితిలో కూడా ఇంత జరిగినా సరే నేను ప్రజలు నమ్ముతా, ప్రజలే దేవుళ్ళని నమ్ముతా. ప్రజలకు మన విషయాన్ని, వాస్తవాలను తెలియజేస్తూ ఇప్పుడు పాప అన్నారు గాయత్రి, మీరు ధైర్యంగా చెప్పారని. ధైర్యంగా చెప్పాలి. మనమేం తప్పు చేయాల. పరిస్థితులు, ప్రభావాలు అందరి ఇళ్లలో, అందరి దగ్గర ఉంటాయి. మేము వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసాం. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యాను. మళ్ళీ ఇవంతా 1 సంవత్సరంలోనే. మళ్ళీ వ్యాపార రంగంలో కూడా టెక్స్టైల్స్లో అడుగుపెట్టాం. అందులో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. సినిమా రంగంలో అడుగుపెట్టాం మీ అందరి సహాయ సహకారాలతో. అంతా బాగుంది. అలా అని మనం ఎవరికి అన్యాయం చేయం, ఎక్కడ అన్యాయం జరగదు. అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ మనం తప్పు చేయకుండా చేస్తే. ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను, అరే నేను ఈ తప్పు చేశానే అని ఆత్మహత్య చేసుకోవటం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయటం, పిల్లల్ని తల్లి చంపేసుకోవటం, తల్లి కూడా వెళ్ళి రైలు ట్రాక్ ఎదురుగా వెళ్ళి గుద్దేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాదు. ఇది ధైర్యంగా బ్రతకాలి. పుట్టాం, పోతాం. జీవితం అంటే ఆ మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం అనుకున్నది చేయొచ్చు. ఒకడి కన్నీటికి మనం కారణం కాకపోతే చాలు, ఏం చేసినా తప్పులేదు. ధన్యవాదాలు. సో ఎస్ సార్, అండ్ ఫైనల్గా ఒకటి చాలా సీరియస్గా మనం డిస్కస్ చేసేసాము. భరత్ గారు ఉన్నారు కాబట్టి మేబీ అంత సీరియస్గా డిస్కస్ చేయమేమో అనిపిస్తుంది. ఆవిడే పాడడం ఎప్పుడు చూసాను సార్. ఫస్ట్ టైం ఒక పాట మీరు మాధురి గారికి డెడికేట్ చేయాలంటే ఏ పాట చేస్తారు? ఎప్పుడు మాధురి గారే డెడికేట్ చేశారు ఇప్పటి వరకు, అన్ని న్యూస్ ఛానల్స్లో చూసాను నేను. సో ఫస్ట్ టైం ఒక పాట దువ్వాడ శ్రీనివాస్ గారు పాడి, వీలైతే లేకపోతే చెప్పి డెడికేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేమిద్దరం కారులో వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ వేసుకుంటాం, అది తనివి తీరలేదే అని. అది ఎవరైనా పాడుతూ ఉందాం. చాలా ఇష్టమైన పాట అది. డెఫినెట్గా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రీల్స్లో కట్ చేసేసి ఉంటారు, తనివి తీరలేదే అని, నన్ను ఎడిట్ చేసి పక్క నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా